హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆన్ ఛానల్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్. దీని వివరాలన్నీ నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇక మరి ఈ ఫ్లాట్ ఎన్ని గజాలు ఉంది ఏంటి అనేది చూసేద్దాము. ఓకే అండి. సో ఇప్పుడు అక్కడ చూసినట్లయితే మెయిన్ రోడ్ అండి. ఆ మెయిన్ రోడ్ అక్కడ నుంచి చూస్తున్నారు కదా, పిల్లలు అట్లా వస్తున్నారు కదా, అక్కడ కార్లు అవన్నీ వెళ్తూ ఉన్నాయి. సో అది మెయిన్ రోడ్డు, సన్ సిటీ రోడ్డు, ఇక కాళీ మందిరు అప్పా జంక్షన్కి వెళ్ళే రోడ్డు. సో ఇదే రోడ్లో అండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రోడ్డు ఇది 30 ఫీట్ రోడ్డు. 30 ఫీట్ రోడ్లోనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పక్క గల్లీలోనే, ఈ గల్లీలోకి వెళ్తే మనం ఇక్కడ చూడవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ ఈ రోడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఇల్లులు ఎలా ఉన్నాయి అనేది. సో ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకెళ్ళిపోతే చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ రైట్ హౌజెస్ అనేది ఇల్లు మాత్రం బాగానే ఉన్నాయి. జస్ట్ దీనికి వాకబుల్ డిస్టెన్స్ అంటే మనకు మెయిన్ రోడ్ నుండి ఇట్లా వాకబుల్ డిస్టెన్స్ అనుకోవచ్చు. సో ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ ప్లేస్ ఎట్లా ఉందనేది మీకు చూస్తున్నాను, ఇల్లులన్నీ. సో ఇట్లా ముందుకెళ్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 2 షట్టర్స్ చేయించుకున్నారు, సో కట్టారు. సో ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మాత్రం రోడ్ కదా బిగ్ సైజే ఉంది. సో మనకి యాక్చువల్గా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఈ కొత్త హౌస్ దీని పక్కనే అండి ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ పక్కలోనే మన ఫ్లాట్ అన్నమాట. సో దీని ఆపోజిట్లో సో రోడ్ ఇది ఉంది. ఇది వచ్చేసి 15 ఫీట్ 20 ఫీట్ రోడ్ ఇది. సో ఈ డెడ్ అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్కి మనకి అక్కడ గేట్ ఉంది. ఆ గేట్ పక్క నుంచి ఇది రెక్టాంగిల్గా మనకు ఈ ఫ్లాట్ ఫర్ సేల్గా ఉంది. సో ఇది చూసుకుంటే అక్కడ అది ఈశాన్యం అయితే ఫుల్గా పెరిగిపోయింది. ఓకే, ఈశాన్యం పెరిగితే చాలా బాగుంటుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఎంట్రీలోనే మనకు జస్ట్ అక్కడ ఎన్ని ఫీట్లు, ఒక 15 ఫీట్లు ఉంటుంది, అది 17 ఫీట్లు ఉంది, అది 17 ఫీట్స్. సో దీని డైమెన్షన్ అన్నీ నేను మీకు కావాలంటే ఫోన్ చేస్తే చెప్తాను, ప్రాబ్లం లేదు. సో ఇతనే హౌస్ ఓనర్ ఉన్నాడు. ఓకే, నేను తన నెంబర్ ఇట్లానే మీతో మాట్లాడిస్తాను, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక గేట్ ఉంది, కాకపోతే ఇది మనకు సంబంధం లేదు, ఇదంతా వాల్ ఉంది. సో అక్కడ అయితే యాక్చువల్గా అక్కడ వేరే రోడ్ ఉంది. సో ఇది ఇక్కడికి లాస్ట్. సో ఇది మన ఫ్లాటు. ఇది వచ్చేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇది పోలీసు వాళ్ళ ఇల్లు అంట. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది రెక్టాంగిల్గా ఉంది హౌస్. ఫ్లాట్ వచ్చేసి 120 గజాలు అని చెప్తున్నాడు. 120 గజాలు ఉంది, 125 గజాలు ఉంది. సో నేనైతే మీకు ఇక్కడ నుంచి మొత్తం చూపిస్తాను ఈ వ్యూలో. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ హౌస్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇలా చూసుకుంటే కనుక ఇది వేరే వాళ్ళ ఫ్లాట్, ఇది ఇంకొక వాళ్ళ ఇల్లు. సో ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఈ కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో ఈ ఫ్లాట్ అనేది ఇలా రెక్టాంగిల్గా ఉంది. అది మనం స్క్వేర్గా ఎలా చేసుకుంటే అలా ఇల్లు అయితే మనం కట్టుకోవచ్చు. సో ఇది 120 గజ. సో ఈశాన్యం పెరిగింది. ఇది 60 గజాలు టోటల్గా 120 గజాలు. సో ఇది అన్నమాట ఫ్లాట్. 120కి ఎక్కువనే ఉంటుంది కదా. సో ఇది ఇక్కడ వచ్చేసి మన గేటు. ఇది ఎన్ని ఫీట్లు అన్నారు? 17 ఫీట్లు ఉందని చెప్తున్నాడు. సో దీనికి వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి చూద్దాము. సో నేను మీకు పైనుంచి చూపించడం జరుగుతుంది మన ప్లేసు. ఇది ఓపెన్ ప్లాట్ కదా. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఎక్కడ పెరిగింది ఏంటి అనేది కనపడతా ఉంటుంది. జస్ట్ ఇలా స్క్వేర్ తీసుకొని అక్కడ ఖాళీ వదిలేసుకోవచ్చు. ఇక మీకు పైనుంచి చూపిస్తున్నాను కదా, బిల్డింగ్ వ్యూ అంతా. రీసెంట్ పక్క ఫ్లాట్ ఇది మాత్రం స్క్వేర్గా బాగుంది. సో దీని పక్క ఫ్లాటే అనమాట మనది. లాస్ట్ డెడ్ ఎండ్లో ఉంది. సో ఇది మన గల్లీ నుంచి చూపిస్తున్నాను. ఈ గల్లీ నుంచి ఇలా ముందుకెళ్తే అక్కడ ఫ్రంట్ కనపడుతుంది కదా, అదే మెయిన్ రోడ్డు. సో ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి సీదా మనం వెళ్ళి మీకు అక్కడ లెఫ్ట్ రైట్ చూపించబోతున్నానండి. సో ఫ్రెండ్స్, ఇది చాలా మంచి ఫ్లాట్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే గల్లీలో ఉంది, ఇక్కడ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది, దొరకడం చాలా కష్టం. సో దీన్ని ఎన్ని గజాలు ఉంది? 120 గజ. ఇది ఓనర్తోనే నేను మీకు మాట్లాడించడం జరిగింది, నేను తనతో మాట్లాడిస్తాను. సో ఇది కేవలం
80 లక్షలు మాత్రమే. ఇది 120 గజ, 80 లక్షలకి నెగోషియబుల్ ఉంటుంది. చాలా తక్కువ రేట్లో అమ్మడం జరుగుతుంది. సో ఇది 60 గజాలు 120 గజాలు ఉంది. జెన్యున్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కనే చూడండి, మన ఫ్లాట్ బ్యాక్ సైడే విల్లాస్ ఉన్నాయండి. అన్ని విల్లాస్ ఉన్నాయి. తర్వాత ముంగట వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఎనీథింగ్ ఫుల్గా సన్ సిటీ ఏరియా అంటారు. ఇది సన్ సిటీ. లెఫ్ట్కి వెళ్తే సన్ సిటీ, రైట్లో వెళ్తే మనకు కాళీ మందిర్ ఈ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్తే మనకు అప్పా జంక్షన్, అవుటర్ రింగ్ రోడ్ ఇట్లా ఇక్కడ నుంచి జస్ట్ 2-3 కిలోమీటర్ల లోపే మనకి అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఓకే అండి, ఒక మంచి ఓపెన్ ప్లాట్ మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మంచి ఏరియా ఇది. సో మీరు ఇట్లా గూగుల్లో ఇట్లా కొట్టుకోవచ్చు. ఇది కాళీ మందిర్ ఏరియా. ఇవన్నీ మీకు కావాలంటే ఫోన్ చేస్తే నేను వాట్సాప్లో ఈ లొకేషన్స్ అన్నీ పెడతాను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇది చూడవచ్చు, ఇక్కడ వచ్చేసి కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఇట్లా మీకు చూపిస్తున్నాను. ఈ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ మనకు విల్లాసు, మన ఓపెన్ ప్లాటు ఇక్కడే మన ఫర్ సేల్గా ఉంది. సో ఇక్కడ మెన్షన్ చేశాను కదా నా నెంబరు, ఈ నెంబర్కి కాల్ చేసి నేను అన్ని వివరాలన్నీ నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. సో సన్ సిటీ ఇది డైరెక్ట్గా మనకు మెహదీపట్నం వెళ్ళే రోడ్ అండి. ఇది రైట్కి వెళ్తే మా పద్దెనిమిది చూసుకున్నట్లయితే ఇతనే ఈ ఓనరు. మీ పేరండి? రాంబాబు. సో మీరు కొనాలి అనుకుంటే నేను డైరెక్ట్గా ఓనర్తో నేను మాట్లాడిస్తాను. ఓకే అండి, ఓకేనా? కావాలి అనుకుంటే కాల్ చేయండి, నేను తనతో మాట్లాడిస్తాను. ఓకే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. ఓకే అండి, బాయ్.